వెల్కమ్ అన్న, వెల్కమ్. కేంద్ర మంత్రివర్గ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు ఇచ్చేసిన వారికి లాల్ మధ్య ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడుతున్నాము. శ్రీ బండి సంజయ్ గారిని ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడుతున్నాము. రాష్ట్ర మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇప్పుడే దర్శనం చేసుకుని వారు ఇచ్చేస్తున్నారు. వారికి సగర్వంగా వేదిక మీద అవసరంగా కోరుతున్నాం. కొండా సురేఖ గారిని కూడా అన్నమాట. సో ఈ పండుగ ఇంపార్టెన్స్ ఏమంటే అందరం వస్తారు కాబట్టి మన యూనిటీ, మన హార్మోనీ, మన బ్రదర్హుడ్ ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ 15 days ముందు పివి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు విచ్చేసిన వారికి స్వాగతం. మరొకసారి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. కేంద్ర గతంలో ఎంపీగా ఈ ఆలయాన్ని సందర్శించిన శ్రీ బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. వారికి సాధారణంగా స్వాగతం పడుతున్నాము ఆలయ కమిటీ తరఫున. ముఖ్యంగా బండి సంజయ్ గారిని ఈరోజు మనందరూ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వారిని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లాల్ దర్వాజా తల్లికి అందరూ వచ్చి ఉన్నారు కదా. మీరు రేపటి సూపర్ అన్న మీరు, ఎందుకంటే తల్లి దర్శించుకున్నారు కదా, తల్లికి బోడం పెట్టారు కదా. మీరు పెట్టిరా అమ్మలక్కలు పెట్టిరు వాళ్ళు. అందుకే ఇలా భాగ్యనగరం గల్లీలా పాత బస్తీ, ఆ బస్తీ, ఈ బస్తీ, ఏ బస్తీ కాదు, అన్ని బస్తీలలో ఇవాళ ఈ ఆషాఢ మాసం సందర్భంగా, బోనాల జాతర సందర్భంగా 7 రోజుల దుమ్దాం నడుస్తున్నాను. నేను పొద్దు నుంచి తిరుగుతున్నా. పోయినసారి వచ్చిన కంపల్సరీ ఈసారి కూడా లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోకుంటే ఇక మనంతా దురదృష్టవంతులు ఇవ్వలేరండి. సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారు కానీ లాల్ దర్వాజా చాలా మంది దర్శించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి దర్శనం కాదు. కానీ దర్శనం కాని వాళ్ళకు కూడా తల్లి ఆశీర్వాదం చేస్తారు. అవునా కదా? కాబట్టి దర్శనం చేసుకున్నందుకు ఏం మొక్కాలి? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మన వ్యాపారాలు బాగా నడవాలి, మన బయట పైసలు బాగా సంపాదించాలి. అట్లా మొక్కాలా? అట్లా మొగ్గితే అమ్మవారు ఏమి అది. నిజమైన హిందువులంటూ ఏం మొక్కాలి? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, ఇంతకంటే ఎక్కువ మన దేశం బాగుండాలి. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. అసలు ఈ బోనాల పండుగ అంటేనే చరిత్ర తెలుసుకోవాలి మనం. వాళ్ళంతా ముందు ప్లేగు వ్యాధి వచ్చిందట, చరిత్ర అదినప్పుడు చెప్తున్నా. ప్లేగు వ్యాధి వచ్చిందట, అంత మూసినంత మొత్తం ఇబ్బంది పడ్డారట. అటువంటి సందర్భంలో జవాన్లు కూడా, ఆర్మీ జవాన్లు కూడా అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి మనం బయటపడతాం, ఈ కష్టాల నుంచి బయటపడతాం. కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పి ఆలోచనతో ఆ కాలంలో ప్రారంభించిన బోనాల పండుగ ఇప్పటి వరకు కూడా అదే భక్తి భావంతో ఒక ధార్మిక చింతనతో ముందుకు సాగుతుందంటే ఇది హిందూ సమాజం గొప్పతనం. మన భారతీయ ఉండడం మన అదృష్టం, హిందువుగా ఉండడం పూర్వజన్మ వస్తుంటాం. ఆ హిందువుగా ఉంటాం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటున్నాం. మన అదృష్టవంతులం మనం. కాబట్టి ఆ ధర్మం కోసం, ఆ సనాతన ధర్మం కోసం పనిచేయాలి, ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి, దేశ రక్షణ కోసం పనిచేయాలి, ఒక మంచి ఆలోచన పనిచేయాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అటువంటిప్పుడు మాత్రమే తల్లి మన కరుణా కటాక్షం అందిస్తుంది. ఇలా లాల్ దర్వాజా టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్.
మా కొండ సూర్యకకి నిజంగా ఆ తల్లి ఆశీర్వాదం పక్కా ఉండాలి. ఎందుకంటే బాగా కష్టపడుతుంది అన్న, బాగా కష్టపడుతుంది. కానీ అక్కకు సహకరించాలి. అవునా కదా? ఇవాళ లాల్ దర్వాజా టెంపుల్ పోయినసారి కొంతమంది వచ్చిన నాయకులు వచ్చారు. ఎన్ని కోట్లు ఇస్తానని మీకు? 10 ఇచ్చినాయా? మీరే అకౌంట్లో పడే చూసుకోరు, అకౌంట్లో పడేయవచ్చు. మళ్ళీ 10 కోట్లు ఇస్తే అడే మీకు రాపా. ఇక కనబడరా? మళ్ళీ ఎక్కడైనా కనబడరా? తల్లి చాలా పవర్ఫుల్ అన్న, మామూలు వదిలిపెట్టదు. తెరమరు వేసి పడేస్తుంది. అవునా కదా? 10 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, ఇయ్యలే. ఇయ్యకుంటే ఏమేరు? కనబడకుండా వేరు. అందుకే పాలకులు ఎవరైనా మాట మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లి శక్తిని గుర్తించి మాట్లాడాలి. వేదికలు పెట్టగానే ఫోటోల కోసం, టీవీల కోసం పోజు చేయడానికి లేనిపోయిన హామీ లేదు. ఆ ధర్మం కోసం పనిచేయాలి, తల్లి కోసం పనిచేయాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఈ పాత పరిస్థితి నేను విమర్శిస్తలేనన్నా, నేను వాస్తవ విషయాలు చెప్తాను. వాళ్ళు తిట్టుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఇలా పాత బస్తీలో 24 దేవాలయాల్లో ఈ బోనాల జాతర జరగాలని చెప్పి ఒక కమిటీ ఏర్పడ్డది. ఈ కమిటీ ఏర్పడితే దీనికి 8 దేవాలయాలకు ఎన్ని పైసలు ఇచ్చినో తెలుసా అన్న? 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎంత సరిపోతాయా? అవి సరిపోతాయా? రంజాన్ పండుగ ఎన్ని ఇచ్చారు తెలుసా మీకు? ఎన్ని ఇచ్చారు? 33 కోట్లు ఇచ్చారు. ఓ అక్కడ అమ్మా, ఇద్దరు వచ్చేద్దామా? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎంత? ఎన్ని కోట్లు? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక అర్థం చేసుకోండి వాళ్ళు. అందుకే ఈ దేవాలయానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి. దీన్ని చాలా శక్తివంతమైన దేవాలయం కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధికి పక్కా ఈ ప్రభుత్వం ఉన్న 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పుడే మామూలు చెప్పారు, పక్కన ఫరీద్ మార్కెట్ ఉంటుందట. ఆ ఫరీద్ మార్కెట్ ఇస్తే ఈ దేవాలయాన్ని విస్తరించవచ్చు, దీనికోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ భక్తులందరూ కోరుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఆ ఫరీద్ మార్కెట్ ఏదో దేవాలయానికి ఇస్తే దాన్ని మళ్ళీ మతం పేరుతో చూడకండి. ఫరీద్ అని పేరు ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారు వచ్చని భయపడే ప్రయత్నం చేయకండి. దేవాలయానికి మొత్తం ఈ దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి ఆ ఫరీద్ మార్కెట్ ఏదో వాళ్ళకి ఇస్తే ఆ దేవాలయాన్ని ఇంకా విస్తరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ పాత బస్తీలో గతంలో నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉప్పుగూడలో కాళీమాత దేవాలయానికి కబ్జా అయిన ప్రయత్నిస్తే నేనే వచ్చినాను. వచ్చి దాన్ని రక్షించే ప్రయత్నిస్తా, అక్కడ కార్యకర్తలకు అండగా ఉన్నా. ఈ పాత బస్తీలో కబీలాలు కబ్జా అవుతున్నాయి, దేవాలయాలు కబ్జా అవుతున్నాయి. అరే ఇంకా ఆరకట్టుకొని 300 కుటుంబాలు దాన్ని కట్క సోదరు వాళ్ళ కబీలాలను కబ్జా చేసిన. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకుంటే నెక్స్ట్ వచ్చేది ఎవరిస్తారే? అప్పుడు ఇష్టం అన్న. ఈ దేవాలయం గొప్పతనం ఏదో, ఈ దేవాలయం రూపురేఖలు ఏ విధంగా మార్చాలో ఆ తల్లికి సేవ చేసే అవకాశం మాకిస్తే తప్పకుండా ఈరోజు చూసిన దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కాశీ కానీ అయోధ్య కానీ దేవాలయాలు ఎట్లా అభివృద్ధి అవుతున్నాయి చెందుతున్నారా? కానీ పాత బస్తీని దేశాన్ని ఎక్కడి నుంచి పాత బస్తీని ఇష్టపడతామన్నా పక్కా పాత బస్తీ మనది, ఎవరు జాగ్రత్త మనదే అని అందరూ మంచిగా కోరుకుంటామన్నా. సర్వే జన, ఇది హిందూ ధర్మం కోరుకుంటుంది. హిందువులే బాగుండాలి, ముస్లింలు బాగుండదు, క్రిస్టియన్ బాగుండాలి కోరుకోమనం. సర్వే జన సుఖినోభవంతో అని చెప్పి లోక కళ్యాణార్థం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఉండండి. తప్పకుండా దేవాలయాల అభివృద్ధికి మనందరం ముందుండాలి, దేవాలయాల పరిరక్షణ కోసం మనందరం ముందుండాలి. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులుగా మీరందరూ ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏ మంచి ఆలోచనతో మీరు అమ్మవారి దర్శనానికి వచ్చారో, ఏ ఆశయం కోసం ఏ మంచి ఆలోచనతో అమ్మవారి తల్లికి బోనం సమర్పిస్తామో తప్పకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షలు మీ అందరి మీద ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిండి నూరేళ్ళు ఆరోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచన తల్లి కల్పించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, హిందువులందరూ కూడా ఈ బోనాల జాతర సందర్భంగా హృదయపూర్వక శుభాన్ని తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు ఇవ్వాలన్నా ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఖచ్చితంగా. ఎందుకంటే కాశీల దేవాలయం ఉన్నారు, మన లాల్ దర్వాజా దేవాలయం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము
కనీసం 20 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మీ సందర్భంగా ఆలయ కమిటీ కోరుతుంది. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మార్చారావు గారు సన్మానిస్తారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మా శ్యామల గారు జోగిని ఆశీర్వాదం ఉండాలంటారు సార్. జోగిని ఆశీర్వాదం ఉన్నది. శ్యామల జోగిని గారి వారి ఆశీర్వాదం ఉన్నది. అది బండి సంజయలకు పాడతా జనవాళ్ళు అందమైన తర్వాత పంపిస్తాం. శ్యామల గారు అదేవిధంగా మన మధుప్రియ చాలా చక్కటి తెలంగాణ మన సింగర్. చాలా చిన్న వయసులోనే ఎన్నో పాటలు పాడి మనందరినీ అలరించింది మధుప్రియ. మరి ఇప్పుడు మన ముందు ఒక్క పాట పాడుతుంది మధుప్రియ అన్న. అందరికీ నమస్కారం. మీ అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వపడుతూ ఈరోజు అమ్మవారికి వస్త్రాలు అర్పించడం జరిగింది. పట్టు వస్త్రాలు. నేను శ్యామలకి కానీ సంజయనకి బెస్ట్ కంగ్రాచులేషన్స్ అమ్మా. మీకు మీ అందరి కోసం ఒక్కసారి ఇక్కడ ఉన్న అందరు గట్టిగా 2 చేతులు పైకి లేపి సప్పట్లు కొడితే లాలు దర్వాజా మహంకాళి వంట శివమూగిన శివశక్తివి నీవేనంట. ఏ పేరున పిలిచినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి అంత యుక్తి నీవేనమ్మా. లాలు దర్వాజా మహంకాళి వంట శివమూగిన శివశక్తివి నీవేనంట. ఏ పేరున పిలిచినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి అంత యుక్తి నీవేనమ్మా. ఏ గోలుకొండ కోట గడ రంగుల బోనం అది రంగుల బోనం. తెలంగాణ గడ్డ మీద ఎత్తడు గానం శివ సత్తుల గానం. థ్యాంక్ యూ మధుప్రియ. చాలా అద్భుతంగా లాల్ దర్వాజా మీద పాట పాడిన మధుప్రియను అన్న థ్యాంక్ యూ అన్నా. బండి సంజయ్ గారిని, కేంద్ర మంత్రి గారిని బండి సంజయ్ గారిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మార్చారావు గారు సన్మానిస్తున్నారు. గోరే లాంగవేజ మహాకాళి మాతాకి, గోరే లాంగవేజ మహాకాళి మాతాకి. థ్యాంక్ యూ అన్న. మరొకసారి బండి సంజయ్ గారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పుడు